హనుమకొండలో హైటెన్షన్, నైమ్నగర్ వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ మేయర్ సుధారాణి వాహనాలను వరద బాధితులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తులసిబార్ దగ్గర గేట్లు ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. గోపాల్పూర్ చెరువు మత్తడి వద్ద గేట్లు మూసివేయడంతో గండిపడి వరద తీవ్రత పెరిగిపోయిందని సమ్మయ్య నగర్ వాసులు ఆందోళన చేపట్టారు. నిన్న మనం వరంగల్ హన్మకొండ చూసుకున్నట్లయితే అసలు ఎన్నడూ లేని విధంగా కూడా ఇంతగానో మునిగిపోయింది. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఎవరు కూడా అనుకోలేదు ఇంత ఘోరంగా కంటిన్యూగా రాత్రి మొదలైతే పొద్దున్న దాకా వర్షం కంటిన్యూగా పడతానే ఉన్నదంట. మరి అధికారులు కూడా ముందస్తుగా అలర్ట్గా లేకపోవడం వల్ల కూడా కొంతమంది ఇబ్బందులు పడ్డారని చెప్పి అక్కడ ఉన్న జనాలందరూ చెప్తున్నారు. మరి ఇంకా మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా ఈ ప్రాబ్లం వచ్చింది, కానీ ఇంత సీరియస్గా రాలేదు. ఇది నేచర్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు కూడా డిసైడ్ చేయలేరు దాన్ని. సరే, అధికారులు అలర్ట్గా ఉన్నారా లేదా అనేది సెకండరీ కానివ్వండి. ఇప్పుడు మనం ఎంత వర్షం పడుతుంది, ఎంత మునిగిపోతుంది ఏందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి గతంలో కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మరి దాన్ని నెక్స్ట్ టైం ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏందనే దానిపైన ఆలోచించాలి. ఆ ఆలోచన వీళ్ళు ఎప్పుడు పెట్టలేదు. మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు కూడా పెట్టలేదు. ఎంతసేపు ఇట్లా వరదలు కానివ్వండి ఇవన్నీ వచ్చినప్పుడే వీళ్ళు బయటికి వస్తారు. వాళ్ళు బాగా పనిచేస్తున్నట్టుగా అక్కడ కొంచెం చిత్రీకరిస్తారు. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నైమ్నగర్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు నైమ్నగర్కి ఒక ఫండ్ ఇచ్చేసి ఇట్లాంటి ప్రాబ్లం మళ్ళీ రాదు అని చెప్పి ఇక శివనగర్లో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేయడం జరిగింది. ఏమైంది మరి? మళ్ళీ వర్షం పడ్డాక మళ్ళీ మొత్తం మునిగిపోతున్నది కదా. ఇక మీరు అన్ని కోట్లు ఖర్చు పెట్టి మేము ఏదో పని చేస్తామని చెప్పుకోవడానికి కూడా ఎందుకు? ఎన్ని గంటలు కంటిన్యూగా వర్షం పడినా, ఎన్ని రోజులు కంటిన్యూగా పడినా కూడా ఎప్పుడు కూడా జనాలకు ప్రాబ్లం రావద్దు. ఇంకా ఈ కాలనీలు కానివ్వండి, రోడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మునిగిపోకుండా ఉండాలంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కరెక్ట్గా ఉండాలి. అవన్నీ ఏం లేకుండా మీ అండదండలతో చూసే కదా అందరు కబ్జాలు చేసుకొని ఇల్లులు కడుతున్నారు. మరి ఏమైంది? పర్మిషన్లు ఎవరు ఇస్తారు? మున్సిపాలిటీ కదా పర్మిషన్లు ఇచ్చేది. ఈ రోజు జనాలందరూ కూడా మీ వాహనాల ముందుకు వచ్చి నిరసన తెలుపుతున్నారు, మీ బండ్లను ఆపుతున్నారు అంటే ఎవరి తప్పు ఉన్నది ఒకసారి ఆలోచించుకోండి. అధికారులు ముందస్తు చర్యలు చేపడితే ఈ పరిస్థితులు ఉండేవి కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా హనుమకొండలో వరద ఉద్రిక్తత ఏర్పడింది. నిన్న పడిన తుఫాను కారణంగా పలు కాలనీలు జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలకు రోడ్లు జలమయం అయ్యాయి. జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ సైతం హనుమకొండ, వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సో ఇది అసలు నిన్న మనం సోషల్ మీడియాలో మనం వీడియోలు చూస్తే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఆ డ్రోన్ విజువల్స్ చూస్తుంటే కూడా ఎక్కడ కూడా ఇల్లులు కూడా కనిపించట్లేదు. ఆల్మోస్ట్ మొత్తం వాటరే కనిపిస్తాయి. చిన్న చిన్న ఇల్లులు కూడా ఆల్మోస్ట్ వాళ్ళ స్లాబ్ లెవెల్ మొత్తం పైన టెర్రస్ పైన వరకు కూడా నీళ్ళు వచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మరి అధికారులు ఎవరైతే కొంతమంది నిర్లక్ష్యం వహించిండో వాళ్ళ వల్లనే అయిందని చెప్పి జనాలందరూ కూడా అక్కడ నిన్న గొడవ చేయడం జరిగింది. సో నేనైతే ఒకటే అడగాలనుకుంటున్నా, ఏంటంటే అధికారులను కానివ్వండి, ప్రజాప్రతినిధులను కానివ్వండి, ఇప్పుడనే కాదు మళ్ళీ ఫ్యూచర్లో కానివ్వండి, ఇంకెప్పుడు వానలు పడ్డా కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఎక్కడెక్కడైతే ఈ కాలువలు ఉన్నాయో వీటన్నిటిని కూడా క్లియర్ చేసేసి ఎంత వరద వచ్చినా కూడా నీళ్లు పోయేటట్టుగా మనం చేస్తేనే అప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం హైదరాబాద్లో ఆల్రెడీ చూసుకున్నాం. ఏవేవైతే చెరువులను వీళ్ళు కబ్జాలు చేసిండ్రో, నీళ్ళు ఎక్కడైతే పోయి ఉండాలనో అవన్నీ కబ్జాలు చేసుకున్నారు కాబట్టి నీళ్ళన్నీ రోడ్ల పైనకు అందరి ఇళ్లకు వచ్చేస్తాయి. చెరువులు లేకుండా మీరు అన్ని కబ్జాలు చేసేసుకొని, నాలలను కబ్జాలు చేసేసుకొని నాలల పైన ఇల్లులు కడితే ఆ నీళ్ళ నీటికి వస్తాయి, మీ ఇంట్లకే వస్తాయి కదా. అందుకే జనాలు ఆలోచించాలి, అధికారులు ఆలోచించాలి, ప్రజాప్రతినిధులు కూడా ఆలోచించాలి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు మనం అందరం కూడా మనం కరెక్ట్గా ఉన్నప్పుడే ఎవరికి కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రావు. సో ఇంకోటి కూడా అధికారులందరూ కూడా అలర్ట్గా ఉండండి. ప్రజలను ఎప్పటికప్పుడు సురక్షితమైన ప్లేస్లకు కానివ్వండి, వాళ్ళకు కావాల్సిన ఆహారం అవన్నీ కూడా అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ప్రాణ నష్టం జరగకుండా చూసుకోండి.